మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణి జన్హుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి అంశము ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఇక్కడ కాందాయ ఫలం చెప్పుకుంటున్నాం. సంవత్సరానికి ప్రతి 4 నెలలకు ఒకసారి వస్తుంది ఉగాది నుంచి. మరలా ఇప్పటి నుంచి ఈ నవంబర్ మాసం నుంచి ఆల్మోస్ట్ డిసెంబర్ నుంచి ఈ కాందాయ ఫలం 4 నెలలు అంటే ఉగాది వరకు ఎలా ఉండబోతుంది. దీనికి ప్రత్యేకంగా రాశిలో ఉండే నక్షత్రాలు ఆధారంగా, అంటే అశ్వినికి ఎలా ఉంది, భరణికి ఎలా ఉంది, కృతికకి ఎలా ఉంది, ఇలా అన్ని నక్షత్రాలకి చెప్పడం జరుగుతుంది. అయితే ఈ యొక్క ఫలితం ఏదైతే ఉందో చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుందాం. ఈ యొక్క కాందాయ ఫలంలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుందని చూసుకున్నట్లయితే, పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రాలు ఉంటాయి. ఇందులో పూర్వాభాద్ర వారికి చక్కటి ధనయోగము, గ్రోతు, అన్ని విషయాల్లోని లాభసాటిగా ఉండడము, ధనలాభము, ఇవన్నీ కూడా చక్కగా చూపిస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ మీకు సందేహం కలగొచ్చేవండి, ఏలినాటి శని ఉంది కదండి, మరి ఏలినాటి శని వల్ల ఇవి ఏమైనా అవుతాయా అంటే అది ఏమీ లేదు. గుర్తుపెట్టుకోండి, కాందాయ ఫలం ఈజ్ డిఫరెంట్, ఏలినాటి శని ఈజ్ డిఫరెంట్. కాబట్టి మీన రాశి వారు ఏలినాటి శని గురించి ఎక్కువ ఆందోళన పడకండి. కేవలం మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి విషయాల పట్ల మాత్రం కాస్త జాగ్రత్త వహించండి పూర్వభాద్ర వారు. ఇక ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి కనుక చూసుకున్నట్లయితే, ఉత్తరాభాద్ర శని యొక్క నక్షత్రం అవుతుంది. వీరికి స్వల్ప ధనలాభం మాత్రం ఖచ్చితంగా చూపిస్తుంది కాందాయ ఫలంలో. అయితే ఈ స్వల్ప ధనలాభం విషయంలో కాస్త ఎక్కువ శ్రమ, నిద్ర పట్టకపోవడం, ఇవి కూడా కొద్దిగా జరుగుతూ ఉంటుంది ఉత్తరాభాద్ర వారికి. మొదటి నెలలో ఈ కాందాయ ఫలం మన నవంబర్ డిసెంబర్ మాసాల్లో కాస్త శరీర శ్రమ అధికంగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ముఖ్యంగా జాగ్రత్త వహించవలసినటువంటిది వివాహ సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకునే విషయంలో, జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునేటువంటి అంశంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఒకటి. రెండవది, బిజినెస్ పార్ట్నర్స్ని ఎంపిక చేసుకునే విషయం పట్ల కూడా చాలా జాగ్రత్త వహించాలి మీరు. అదేవిధంగా రేవతి నక్షత్రం వారికి కనుక చూసుకున్నట్లయితే, ఇక్కడ బిజినెస్ల పరంగా కానివ్వండి, భూమి పరంగా కానివ్వండి, కొంచెం సమఫలం అనేటువంటి చూపిస్తుంది. కాకపోతే మీ యొక్క జీవిత భాగస్వామి పేరు మీద ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు మాత్రం కాస్త చూసి తీసుకోండి రేవతి నక్షత్రం వాళ్ళు. సర్వసాధారణంగా ఈ 3 రాశుల వారికి రాశిలో ఎప్పుడైతే రాహు యొక్క సంచారం జరుగుతుంది, ఇది కాస్త విదేశీ యోగాల్ని, అదేవిధంగా కొంత సినిమా ఫీల్డ్ వాళ్ళకి మంచి యోగాన్ని మరియు రాజకీయ పరంగా మంచి యోగాన్ని ఇస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఈ సామాజికమైనటువంటి విషయాలు కానివ్వండి, పార్ట్నర్స్ విషయం కానివ్వండి, అదేవిధంగా మీ జీవిత భాగస్వామికి ఎంపిక చేసుకునే విషయంలో కానివ్వండి, ఇటువంటి విషయాల పట్ల మాత్రం కాస్త జాగ్రత్త వహించాలి, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే, ఇక్కడ ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో పర్టికులర్గా మీనం వారికి ఇంకా మంచి చక్కటి ఫలితాలు రావాలి అంటే మీరు వీలైనంత మట్టుకు సేవలు, అంటే చూడండి, మనకి రోడ్డు మీద అది కాస్త ఫుడ్ లేని వాళ్ళు, సరిగా వస్త్రాలు లేని వాళ్ళు చాలామంది ఉంటుంటారు. దుప్పటి కప్పుకోవడానికి సరైన దుప్పటి కూడా ఉండదు కొంతమందికి, రోడ్ల మీద నిద్రపోతూ ఉంటారు. అటువంటి వారికి దుప్పట్లు కానీ, ప్యాంట్లు, చొక్కాలు, చీరలు లాంటివి ఏదైనా పంచిపెట్టడం కానీ, ఫుడ్ ఐటమ్స్ ఏదైనా పంచిపెట్టడం కానీ చేయండి. ఎందుకంటే మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఏదైతే ఉందో 12వ స్థానంలో తన ఓన్ హౌస్లో శని యొక్క రాశిలో సంచరిస్తున్నప్పుడు ఈ యొక్క ప్రక్రియ ఏదైతే ఉందో మిమ్మల్ని పూర్తిగా ఏలినాటి శని నుంచి విముక్తిని చేస్తుంది. మీరు అనుకోవచ్చు, ఏమైనా అన్ని డబ్బులు నా దగ్గర లేవని. కనీసం ఒక్క చొక్కా కొనిచ్చడానికి కూడా ఉండదు. ఒక చొక్కా కొనుక్కోండి, ఒకరికి ఇవ్వండి. ఎవరికైనా ఒక 500 పెట్టి ఒక చొక్కా కొనవచ్చు, లేదా ఒక 500 పెట్టి ఒక బెడ్షీట్ కొనవచ్చు. అలా ఒక్కరికైనా ఇవ్వండి. ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ఏలినాటి శని ప్రభావం అనేటువంటిది పూర్తిగా పోతుంది. దీంతోపాటు మీరు
చండీ పారాయణం చేయడము, శివాభిషేకం చేయడము, శివాలయాల్లో దీపారాధన చేయండి, మరింత అద్భుతమైన ఫలితాలు మీరు పొందుతారు. ఈ కాందాయ ఫలం కానివ్వండి, లేదంటే రాశి ఫలాలు కానివ్వండి, మాస ఫలాలు కానివ్వండి, వార ఫలాలు కానివ్వండి, వీటన్నిటికంటే ముఖ్యంగా మీరు చూసుకోవాల్సినటువంటిది మీ యొక్క జన్మజాతక ఫలితాలు చూసుకోవాలి. జన్మజాతక ఫలితాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు ముఖ్యంగా మీ తేదీ, అంటే ఏ రోజు జన్మించారు, ఏ నెలలో జన్మించారు, ఏ సంవత్సరంలో జన్మించారు, అంటే డేటు, టైము, ప్లేసు, మంత్ కూడా అవసరం, ఇయర్ కూడా. అంటే సమయాన్ని, ప్రదేశాన్ని బట్టి మనకి లగ్నం అనేటువంటిది తెలుస్తుంది. ఎప్పుడైతే మీ జన్మజాతకంలో మీరు పలానా లగ్నం నడిచేటప్పుడు పుట్టారు అని అనుకున్నప్పుడు, మేషం నుంచి మీన లగ్నాల వరకు ఆ లగ్నము, లగ్నాధిపతి ఉన్న స్థితిని బట్టి మీ యొక్క లైఫ్ స్టైల్ ఏమిటి, మీ తత్వం ఏమిటి, మీ నేచర్ ఏమిటి అనేటువంటిది వస్తుంది. ఎందుకు మీరు సఫర్ అవుతున్నారు, ఏం చేస్తే ఆ యొక్క సఫర్ అనేటువంటిది తగ్గుతుంది, ఇబ్బంది అనేటువంటిది పోయి మీరు ఏ రకంగా మీరు ఎదగలుగుతారు అనేది మీ లగ్నం బట్టి తెలుస్తుంది. అదేవిధంగా మీ ధనం, చాలామంది చూడండి ఏ మార్గంలో వెళ్తే ధనం వస్తుందో తెలియక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటిది మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ఏదైతే ఉందో ఏ రకంగా పెరుగుతుంది, ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది, ఏం చదువుకుంటే బాగుంటుంది అనేటువంటిది కూడా ధనాధిపతి చెప్తాడు. అదేవిధంగా మీ ప్రయత్నాలు కావచ్చు, మీరు నివసించేటువంటి గృహం కావచ్చు, అంటే ఏ డైరెక్షన్. చాలామందికి తెలియని విషయం ఏంటంటే కొన్ని డైరెక్షన్సే మంచివి, కొన్ని మంచివి కాదంటారు. అలా కాదు, అన్ని డైరెక్షన్స్ మంచివే, కానీ మీకు మీ యొక్క వర్గరీత్యా, మీ పేరులో ఉన్న వర్గరీత్యా మీరు ఏ డైరెక్షన్లో ఉంటే బాగుంటుంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అది తెలుసుకోవాలి. అంటే ఈస్ట్, నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, వెస్ట్, నార్త్ వెస్ట్, ఇట్లా రకరకాల మొత్తం డైరెక్షన్స్లో ఏది మీకు కలిసి వస్తుంది, అందులో మీకు కలిసి వచ్చేది ఏంటి, మీ తదనంతరం మీ వంశానికి మీరు సేమ్ ఆస్తి ఇస్తారు కాబట్టి వాళ్ళకి కలిసి వచ్చేది ఏమిటి, ఆ రెండింటికి కలిపినటువంటి తీసుకోవాలి ఇప్పుడు కూడా. అదేవిధంగా మీ విద్యా సంబంధించిన విషయం కావచ్చు, మీ సంతాన అభివృద్ధి, ముఖ్యంగా మీ వివాహం. చాలామందికి ఏంటంటే ఏ జాతకులకి బ్యాలెన్స్ అయ్యే పరంగా చాలామంది 36 పాయింట్లకి 18 పాయింట్లు కలిస్తే సరిపోతుంది అనుకుంటారు. కానీ అది కేవలం అదొక్కటే చూసుకుంటే పూర్తిగా తప్పిపోయినట్టే. ఎందుకంటే వాళ్ళ యొక్క, మీరు ఎవరినైతే వివాహం చేసుకుంటారో వాళ్ళ యొక్క లగ్నం మీ లగ్నానికి ఎంత కనెక్ట్ అవుతుంది, సంతాన భావం ఎంత కనెక్ట్ అవుతుంది, మనసులు ఎంత కలుస్తున్నాయి, ఆకర్షణలు ఎంతవరకు ఉన్నాయి, మహాదశలు ఏంటి, వాళ్ళ పర్సనల్ చార్ట్లో వివాహ జీవితం ఎలా ఉంది. ఎందుకంటే వాళ్ళ పర్సనల్ చార్ట్లో వివాహం బాగాలేదనుకోండి, మీ జన్మజాతకంలో బాగున్నప్పటికీ కూడా అది కనెక్ట్ అవ్వదు సరిగ్గా. కాబట్టి ఈ యొక్క విషయాన్ని పర్టికులర్గా చూసుకోండి. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ వివాహంతో పాటు, సంతానంతో పాటు మీకు ప్రొఫెషన్, అంటే ఏ ప్రొఫెషన్లోకి వెళ్తే మీరు సక్సెస్ అవుతారు, లేదా వ్యాపారంలోకి వెళ్తే సక్సెస్ అవుతారా, ఇక్కడ ఉద్యోగంలో ఉంటే మంచిదా, లేదా విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటే మంచిదా, ఏ సమయంలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడ టర్నింగ్ పాయింట్, ముందుగా కనుక మనకి ఈ సమయంలో ఉద్యోగం మారేటువంటి సమయం నడుస్తుంది అని చెప్పి మనం తెలుసుకున్నాం అనుకోండి, ఆ పర్టికులర్ టైంలో మీకు ఏదైతే ఉందో నడుస్తుందో దానివల్ల మీకు గ్రోత్ అనేటువంటిది ఉంటుంది. ఆ రకంగా ఏంటంటే ఒక్కొక్క దీన్ని బట్టి ఒక్కొక్క మార్పు అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఈ రకంగా మీ యొక్క జన్మజాతక చక్రంలో ఉన్నటువంటి కాంబినేషన్స్ని బట్టి, మీకున్నటువంటి స్థితిని బట్టి మీ జాతక చక్రంలో ఏముంది, ఏం చేయాలి, ఏ పరిహార మార్గం చేసుకోవాలి. ఈ కలియుగంలో మనం ఏదో పెద్ద పెద్ద హోమాలు, యజ్ఞాలు, లక్షలు, కోట్లు, అంటే లక్షలు ఖర్చు పెట్టే చేయాలి, వేలు ఖర్చు పెట్టి చేయాలని లేదు. గుర్తుపెట్టుకోండి, చిన్న నామస్మరణ, ధనం లేదు, కేవలం లలితాసహస్రనామాల్లో ఏ నామాన్ని మీరు రెగ్యులర్గా చేసుకుంటే మీకు ఫైనాన్షియల్గా కావచ్చు, సంతానపరంగా కావచ్చు, వివాహపరంగా కావచ్చు అనేటువంటిది కూడా మనం చేసుకోవచ్చు. ఈ కలియుగ మహిమ అంత గొప్పది. కాబట్టి ఇక్కడ మనకి సందేహం కలుగుతుంది, ఏమండి మరి ఇవన్నీ జన్మజాతకంలో ఉంటే మనం ఈ గోచార ఫలితాలు, ఈ కాందాయ ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాము అని. మనం ఏదైనా ఒక ప్లానింగ్ చేసుకున్నప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ప్లానింగ్ పరంగా వెళ్ళాలని రూల్ లేదు. ఎందుకు అంటే మనం ఒక ప్లాన్ చేసుకుంటే బయట ఉన్న వాతావరణం సహకరించినప్పుడు లేట్ అవుతుంది, లేదా ట్రాఫిక్ జామ్ అయినప్పుడు లేట్ అవుతుంది ఒక దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు, లేదా మనం ఒక ప్రోడక్ట్ తీసి దానికి మార్కెట్ ఉండదు. అంటే ఏమిటి, మార్కెట్ అనాలిసిస్ చేసుకొని తర్వాత మనం కనుక ప్రోడక్ట్ని తీసినట్లయితే అప్పుడు సక్సెస్ ఎలా ఉంటుందో, అదేవిధంగా ఇప్పుడున్న గోచార గ్రహాల యొక్క స్థితిని తెలుసుకొని దాని తగ్గట్టుగా మీ యొక్క జన్మజాతకంలో ఉన్నటువంటి కాంబినేషన్స్కి కనెక్ట్ అయ్యేలా మీరు ఎప్పుడైతే ప్లాన్ చేసుకుంటారో 100% సక్సెస్ అవుతారు. కాబట్టి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి అమ్మవారి అనుగ్రహాన్ని, ముఖ్యంగా ఏంటంటే మన జన్మజాతకాలు ఎలాగున్నా కానీ గుర్తుపెట్టుకోండి, అమ్మవారిని ఆశ్రయించి ప్రతేది కూడా ఆ యొక్క
పరమేశ్వరుడికి సమర్పించుకుంటూ మీరు కనుక ఏ పని చేసినా సరే 100% సక్సెస్ అవుతుంది. ఇది గుర్తుంచుకొని మీ యొక్క జీవితాన్ని మరింత ఆనందదాయకం చేసుకుంటారని, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.